అన్నా నేను ఈ పొద్దు చెప్తానన్నా, నేను ప్రతి ఏడాది నా ఇన్కమ్ ఎట్లు రైజ్ అయ్యా అన్న. ఇప్పుడు ఎమ్మెల్యే దుడ్డు ముడితే మీకు తెలుస్తుందో లేదో? ఇప్పుడు వాళ్ళు ఎంత చేసిరి ఏం చేసిరి అన్నా, మీరు దుడ్డు ఇప్పించుకోండి. లేదు కోట్లు కోట్లు తినేసిన అంతంతా ఇచ్చేలే వాళ్ళు బుద్ధి నాకు తెలుసు. ఊరికే ఉండదు, ఊరికే మీరు మాట్లాడుతారంటే 300, 400, 500 కోట్లు అంట. కరెక్ట్ 20 కోట్లు తీసినా ఊరుకుండా నువ్వు. మా ఊరు పిల్లల గురించి నాకు తెలియదా? నువ్వు మందికి చూసినావు, నేను 30 ఏళ్ళకి చూస్తాను వాళ్ళని. ಚೆನ್ನಾರು ಅವ್ರು 110 ಕೋಟಿ ಕರೀಲೇ 10 ಕಟ್ ಮಾಡಲ್ಲ, ಸುಮ್ಮನೆ ನೀವು. పంచాయతీకి 25 లక్షలు పంపించిండారంట నాకు తెలుసు. దాంట్లో 20 లీటర్లకి 5 జనాలకి. నిజమబ్బా, నేను ఎవరెవరి ఇంట్లో దుడ్డు ఉంది అని నాకు తెలుసు. నేను సీసేపీ చూద్దయ్యా జనాలకు పోనీ. నా వెనుక సొమే నా కార్ని ఫాలో చేస్తూనే ఉంటారు. నేను చెప్తే రాండ్రా ಹುಡ್ಕೊಂಡ್ರ ಸರ್, ನನ್ನ ಹತ್ರ ಇರೋದೇ 27 ಲಕ್ಷ. ಅದ್ರಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ ಒಂದು 15-16 ಲಕ್ಷ ಖರ್ಚು ಮಾಡಿದ್ದೀನಿ. ಇನ್ನೊಂದು 7-8 ಲಕ್ಷ ಇದೆ. ಜನ 500,000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತಿದ್ದಾರೆ. ಆ ದುಡ್ಡಲ್ಲಿ ಎಲೆಕ್ಷನ್ ಮಾಡ್ತೀನಿ. ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಲ್ಲಿ ಬದುಕಿದೆ ಅಂತ ಪ್ರೂವ್ ಮಾಡ್ತೀನಿ. ಈಗಲೂ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದಲ್ಲಿ ಯಾವುದೇ ಮಗು ತಂದೆ ತಾಯಿನ ಕಳ್ಕೊಂಡ್ರೆ ಆ ಮಗುನ ನಾನು ತಂದೆ ತಾಯಿ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಿಂತು ಓದಿಸಿ ಒಳ್ಳೆ ಬೆಲೆ ಕೊಟ್ಟು ಮದುವೆ ಮಾಡ್ತೀನಿ. ನಾನು ಸರ್ ಒಂದೊಂದು ಪಂಚಾಯತಿಗೆ ಒಂದೊಂದು ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ನನ್ನ ಸ್ವಂತ ದುಡ್ಡಲ್ಲಿ ಪರ್ಚೇಸ್ ಮಾಡಿ ಈಗ ಪೆರೇಸಂದ್ರ ಪಂಚಾಯತಿಗೆ ಒಂದು ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಇಡ್ತೀನಿ. ಡೆಡಿಕೇಟೆಡ್ ಟೆಲಿಕಾಲ್ ಸೆಂಟರ್ ಇಡ್ತೀನಿ. ಇವತ್ತು ಶ್ರೀಮಂತರ ಮನೆಯಲ್ಲಿ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಆದ್ರೆ ಕಾರ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ ಬೆಂಗಳೂರಿಗೆ. ಬಡವ್ರ ಮನೆಯಲ್ಲಿ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಆದ್ರೆ 2 ವೀಲರ್ ಇರಲ್ಲ. ಅವ್ರಿಗೇನಾದ್ರೂ ಹಾರ್ಟ್ ಅಟ್ಯಾಕ್ ಇಂತ ಸಮಸ್ಯೆ ಆದ್ರೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಹೋಗೋಷ್ಟು ಸತ್ತೋಗ್ತಾರೆ. ನಾನು 31 ಆಂಬ್ಯುಲೆನ್ಸ್ ಇಡ್ತೀನಿ. ವಿತಿನ್ 6 ಮಂತ್ಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಇದನ್ನ. ಒಂದು ಟೆಲಿಕಾಲರ್ ಇರ್ತಾರೆ. ಇವತ್ತು ಬಂದಿರೋರನ್ನ 500 ಕೊಟ್ಟು కడిసిదారా అనా? వాళ్ళకి ఏం వస్తుంది? 500 ఇచ్చి 1500 జనం పంపించేసినారు. పంపించలేనా అనా? ఎవరు ಅಂದ್ರೆ అబ్బయ్యా నువ్వు వచ్చినట్టు ఇంకా వాళ్ళు చాలా దుడ్డు ఖర్చు చేస్తారంటారా? వాళ్ళతో పెట్టుకోండి అంటే నన్ను మగవాడు కాదా? నేను రాకుండా ఇంటే అంత తీత్రా వాళ్ళు తీత్రా. జనాలు దుడ్డు జనాలకి ఇప్పిస్తాడనా లేదా? ఈ పొద్దునాళ్ళు ఇంకొక 50 తీపిస్తాను చూడండి. జనాలు పాపం వాళ్ళతో చుట్టూ ఉండే లీడర్లు అబ్బయ్యా నువ్వు వచ్చి మంచి పని చేస్తున్నా, అప్పులు తీర్పుకొనేస్తాం రా అంటే నేను ఉండే చెప్తాను. నువ్వు వచ్చి వాళ్ళు 10,20,000 ఇస్తాండ్రే, ఇవిడు పూర్తికి 5-7 లక్షలు ఇచ్చిండారు. ఇంకొంದು బాగా తింటే 10 ఇస్తారు అంటారు. ప్రమాణంగా నేనేం అబద్ధం చెప్పల్లా కదా అన్నా. తల్లి తండ్రి లేని బిడ్డ నన్ను కాపాడండి. మీరేనా ఇప్పుడు ఒక పెరేసంద్రం పిల్లడు మా ఊరు సుధాకర్ రావు గౌరవం ఉంది. ఇప్పుడు కర్ణాటకల సుధాకర్ రావు ಬಗ್ಗೆ జనాలు ఏం మాట్లాడతారో నా ಬಗ್ಗೆ ఏం మాట్లాడతారో మీరు వినండి. ಇವತ್ತು ಸೌತ್ ಇಂಡಿಯಾ ನಂಬರ್ 1 ಕೋಚಿಂಗ್ ಸೆಂಟರ್ ಪರಿಶ್ರಮ ನೀಟ್ ಅಕಾಡೆಮಿ. ನನ್ನ ಯಾರೋ ಕೇಳಿದ್ರು, ಏನು ಅವ್ನ್ ಗೆದ್ದಂಗ ಆಡ್ಬಿಡ್ತಾನೆ, నేను చాక్ పీస్ పడతానే పొద్దుల 8 ర్యాంకులు వస్తాయి, నేనే దిగుతారు. అదేనే నేనే దిగిందా? ఎవరు ಅಂದ್ರೆ ఎలక్షన్ నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. 13వ తారీఖు మాట్లాడుకుందాం. నాకెవరో ಅಂದ್ರೆ 8వ తారీఖు స్విచ్ ఆఫ్ చేస్తాడు. 8వ తారీఖు పట్టుకే ముగించింటాం పోలే అంటే 8వ తారీఖు పట్టుకే క్యాన్వాస్ ముగించేసింటాం మేము. మరే 8వ తారీఖు పైన క్యాన్వాస్ చేయకాయలే అవును నేను స్విచ్ ఆఫ్ పెట్టించేసుకోను అంతే. ನನ್ನಂದ್ರೆ ಅವನು ಇಲ್ಲ ನಿಂತ್ಕೊಂಡು 3 ಲಕ್ಷ ಫೀಸ್ ತಗೊಂತಾರೆ. ನಿಮ್ ಶಾಂತ ಸ್ಕೂಲಲ್ಲಿ ಫ್ರೀಯಾಗಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೀರ? ಯಶೋಪ್ಪ ಗುಂಡೂರ್ಲ ಸ್ಕೂಲ್ కదా, ఏమో 3 లక్షల్లో నేను 54,000 జిఎస్టీ కడతాను. మిగిలేదు 2.5-2.5 లక్షలు. దాంట్లో 2 లక్షల 10,000 20,000 పిల్లోళ్ళకి ఖర్చు చేస్తాను. ఒక పిల్లోడికి 20,000 మిగులుతుంది. దానికి తిరిగా 25% ఇన్కమ్ ట్యాక్స్ కడతాను. దాంట్లో మిగిలిచ్చిండే 27 లక్షలు ఇప్పుడు ఎలక్షన్ ఎత్తుకొచ్చిండాను. ఈ ತರ లెక్క చెప్పచ్చు కదా. వాళ్ళు ఏమన్నా జిఎస్టీ నేను ట్రస్ట్ స్టేషన్ లేదయ్యా, ట్రస్ట్ స్టేషన్లో నేను ఇచ్చిండే ప్రతి దుడికి ఇన్కమ్ ట్యాక్స్. నన్ను ఎవరో అనరు మీతో టార్గెట్ చేస్తారు. నేనే చెప్తాను చేయండి టార్గెట్. నన్ను ಅಂದ್ರೆ
ప్రదేవ్ కొందరు పాపం స్టార్టింగ్ లో టికెట్ తెచ్చినాడు, నువ్వేమన్నా సోలు పోతే నేను నిడిచాలే, నేను వాళ్ళని నిడుస్తానేమో అడగంట. అప్పయ్య ఆవిడు ఒకటే నాకు ఏమైతుంది అంటే అన్న ఈ ఎంత తిట్టాక అవుతుందన్న. నాకు తెలిసినట్ల వాళ్ళు ఎవరు అంటాండ్రి, నేను తిట్టలే వాళ్ళకి, ఓకే గౌరవం అప్ప నాకు మా ఊరు పిల్లోడు. నాకు తెలిసినట్ల కర్ణాటకలో యావ మినిస్టర్ దోచుకున్నంత దోచుకుంటాడు. ఆ విచారంలో గ్రేట్, అది ఏం తక్కువ కాదురా. ఇప్పుడు రాజకీయంలో ఎందరో ఉండరు పాపం, ఒక అంత దుడ్డు చేసాక తొందలాడతారు. వీళ్ళు ఎంత స్మార్ట్గా సంపాదించేసి